మనకి ఒక సామెత ఉంది, గుర్తుందా? ఇదిగో పులి అంటే అదిగో మేక అంటారని చెప్పేసి. అయితే మరి ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి కూడా ఇటువంటి ఒక ఇన్సిడెంటే జరిగింది. అదేంటంటే మనకు ఒక పక్కన మనకి లోకేష్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఇది హరిహర వీరమల్లు మూవీ చూస్తానికి నేను కూడా తాపత్రయపడతా ఉన్నాను, ఇది మంచి సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్తే, సో దాని తర్వాత అంబటి రాంబాబు గారు కూడా సేమ్ ఇదే విధంగా స్పందించారు. సో ఆయన అన్నింది ఏంటంటే మరి ఈ హరిహర వీరమల్లు మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యి కనకవర్షం కురవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నా అని చెప్పి అంబటి రాంబాబు గారు మాట్లాడితే, సో దాని గురించి కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అదేంటి, అంబటి రాంబాబు గారు జనసేనలోకి మారిపోతున్నారని చెప్పేసి ఒక రూమర్ స్ప్రెడ్ అయిందనమాట. అయితే ఇక్కడ సో దీని కనుక మనం డీప్గా చూసుకుంటే మనకి ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. అటువైపు అంబటి రాంబాబు గారు, అలాగే ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు కూడా. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే చాలాసార్లు అంబటి రాంబాబు గారు కూడా చెప్పారు, నేను పవన్ కళ్యాణ్ అభిమాన్నే సినిమాల పరంగా అని చెప్పేసి చాలా సందర్భాల్లో కూడా మాట్లాడారు. సో దీన్ని ఇప్పుడు ఈ ట్వీట్ పెట్టారని చెప్పేసి జనసేనలోకి మారిపోతున్నారంటే సో అంతకంటే కామెడీ ఇంకోటి ఉండదనే చెప్పాలి.